తెలంగాణ ప్రయోజనాల్ని విస్తృతంగా ఆశించేటువంటి ప్రపంచ స్థాయి పెద్దలకు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో జిఎస్డిపి పెరగటానికి కావాల్సిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం యావత్ కేబినెట్ సహచరులందరూ కలిసి పెద్ద ఎత్తున కొన్ని ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళికలన్నీ కూడా ఈ రాష్ట్రం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణకి బలమైనటువంటి పునాదులు వేస్తూ 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సమయం ఇది. దానికోసం వేస్తున్నటువంటి ప్రణాళికలు, రావాల్సినటువంటి పెట్టుబడులు, ఇక్కడ వ్యవస్థీకృతంగా ఏర్పడవలసినటువంటి వ్యవస్థలు, వీటన్నిటికీ అత్యంత అవసరమైనది ప్రధానంగా ఎనర్జీ. ఆ ఎనర్జీని కూడా ఆ స్థాయిలో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకొని సరిపోయే స్థాయిలో మనం అవగాహన చేసుకొని పునాదులు వేసుకుంటూ ముందుకు పోకపోతే అనుకున్న లక్ష్యాల్ని మనం చేరలేం. కాబట్టి అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ అవసరం ఉంది, ఎప్పుడు ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటే ఆ అవసరాన్ని రీచ్ అవుతాం అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి కొంత స్పష్టమైనటువంటి అవగాహనని ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టుగా కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు, నేను ఇందాక కూడా చెప్పినట్టు